ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శంకర్ నాగమ్మ దగ్గరికి వెన్నెలను లాక్కొని మరీ తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నాగమ్మ మాత్రం చాలా కోపంగా వెన్నెల వైపుకు చూస్తూ, ఇది వీళ్ళమ్మ వేసే వేషాలు చూస్తూ ఉంటే కేశవాకే వెళ్ళి అవ్వలేదని అనిపిస్తుంది. ఎలాగైనా సరే ఏదో ఒకటి తొందరగా చెయ్యాలి, అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శంకర్ మాత్రం, ఏంటి పెద్దమ్మ అది అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ మాత్రం, అవును, రేపు మన కులదైవం గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గరికి వెళ్ళి కేశవాకి వెన్నెలకి ముడుపు కట్టించాలి. రేపు రేపు దాటిన తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అమ్మ నా కోసం వచ్చిందా, వీళ్ళు నాకు కనిపించకుండా చేసేసారా అని చెప్పేసి అనుకుంటూ వెన్నెల అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న నాగమ్మ మాత్రం, అవును, వీరిద్దరికి త్వరగా పెళ్లి చేసేస్తే అప్పుడు కదా సరిపోతుంది, దీనికి సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. కేశవకు దీనికి పెళ్ళి అయిపోతే చాలు, తర్వాత ఏం జరిపించాలో ఏం జరగాలో అదే జరుగుతుంది. ముందు రేపు వీళ్ళిద్దరిని తీసుకొని ముడుపు కట్టించేస్తాను, ఎల్లుండి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తాను అని చెప్పేసి అంటూ ఆ వరలక్ష్మి, ఈ వెన్నెల ఏం చేస్తారో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడున్న శంకర్ మాత్రం, నీకు ఏది మంచి అనిపిస్తే నువ్వు ఎలా చేయాలి అనుకుంటే అలా చెయ్యు పెద్దమ్మ, నీ వెనకాల నేను ఉన్నాను, నువ్వు ఏం చెయ్యమన్నా సరే నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను పెద్దమ్మ అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ చాలా సంతోషిస్తుంది.